ఇవాళ మళ్ళీ మీకు చెప్తున్నా, తెలంగాణ రైతాంగానికి నల్గొండ గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత మీ ఖాతాలలో రైతు భరోసా గలగల పడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెలు లబడబ లబడబ కొట్టుకోవాలి. అదే దసరా పండుగకు రైతు భరోసా అందిస్తామని చెప్పిండ్రు. అప్పుడు తర్వాత మళ్ళీ మాట మార్చి సంక్రాంతికి వేస్తామని చెప్పిండ్రు. సంక్రాంతి వెళ్ళిన తర్వాత 26 జనవరికి వేస్తామన్నారు. 26 జనవరి అర్ధరాత్రి 12 గంటలకే టీకా అని మీ మొబైల్లో వస్తుంది, మిషన్లు చెక్ చేసుకోండి అనే చెప్పింది డైరెక్ట్గా. మరి తర్వాత ఇప్పుడు ఉగాది పండుగ వస్తుంది, ఉగాది సందర్భంగా రైతు భరోసా అందిస్తామని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఇక ప్రజలు ఆశలు పెట్టుకోరు. ఇన్ని అబద్ధాలు ఆడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతరన్నా సోయి ఉండాలి. ప్రజలకు ఇస్తా అని నమ్మించి మోసం చేసేందుకు వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉండొచ్చు పాపం. రైతులందరూ కూడా రైతు భరోసా వస్తా అని ఏదో ఒక పని చేసుకున్నామని దాని మీద ముడిపాడు ఉంటే, మరి రైతులందరూ కూడా ఆగం చేస్తున్నటువంటి ఈ యనుమల రేవంత్ రెడ్డి. ఇట్లా ఉన్నది వీళ్ళ అబద్ధాల ప్రభుత్వం. అబద్ధాల అంబాసిడర్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరొక పథకం ఇచ్చింటే బాగుండు.